హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఉల్లిపాయ పచ్చి కొబ్బరితో స్పెషల్గా కర్రీని చేసి చూపించబోతున్నాను. తక్కువ సమయంలో కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ కర్రీని చేయడం చాలా ఈజీ అవుతుంది. మనం పూజలు చేసినప్పుడు కానీ, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ పచ్చి కొబ్బరి అనేది ఇంట్లో ఉంటుంది కదా. ఎప్పుడు దాన్ని డైరెక్ట్గా తినడం కానీ, లేదంటే స్వీట్స్లోకి యూజ్ చేయడం కానీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకేనా అండి. ఇక్కడ నేను ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని సన్నగా తరిగి మిక్సీలో వేసుకున్నాను. దీన్ని మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా, అంటే మనం కర్రీ తింటున్నప్పుడు పచ్చి కొబ్బరి అనేది పంటికి తగిలే విధంగా ఉండేలా చూసుకొని మిక్సీ చేసుకోండి. అలా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు 4 ఆనియన్స్ని తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేశాను. అది వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేశాను. అందులో ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిని, ఒక లవంగం కూడా వేసి కొంచెం కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. తర్వాత ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా ఒకసారి మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 3/4 స్పూన్ వరకు నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆనియన్ త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ఆనియన్స్కి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిశ్రమం అంతా బాగా కలిసిపోయిన విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఒక 4 to 5 మినిట్స్ వరకు, అంటే ఆనియన్ సగం వరకు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఈ కర్రీ టేస్ట్ అనేది మనం ఆనియన్ ఎగ్ కర్రీ, ఉక్కెర కర్రీ చేసినప్పుడు ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే ఉంటుంది. చేస్తున్నప్పుడు కర్రీ స్మెల్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా సగం వరకు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కర్రీకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడిని వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారాన్ని, రుచికి సరిపడా ఉప్పుని, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మిశ్రమాన్నంతటిని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి, అంటే ఆనియన్ ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం బాగా పట్టి ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా, అంటే కొంచెం బరకగా మిక్సీ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరిని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి.
యాడ్ చేసి మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. అంటే ఉప్పు కారం పచ్చి కొబ్బరికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి వేసి మిశ్రమాన్ని అంతటిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ అంటే ఉప్పు కారం పచ్చి కొబ్బరికి పట్టేంత వరకు, ఎక్కువసేపు కాకుండా ఒక 1 to 2 మినిట్స్ వరకు మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు కర్రీని ఉంచొద్దండి. అలా చేసినట్లయితే కర్రీ పొడి పొడిగా అయిపోతుంది. చివరిలో కొత్తిమీరను కూడా వేసి మిశ్రమాన్ని అంతటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చి కొబ్బరి కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఇక్కడ టిప్స్ ఏంటంటే ఈ కర్రీని మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కర్రీ చాలా తక్కువ టైంలో కుక్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీని రైస్, చపాతీ, జొన్న రొట్టె, పూరి దేంతోనైనా తీసుకోవచ్చు. సో తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.